అందరికీ నమస్కారం. ఈరోజు వాసవి జయంతి కదా, మరి మీరందరూ వాసవి మాత గురించి తెలుసుకున్నారా? వాసవి మాత చాలా కాలం క్రితం పెనుగొండలో కుసుమ శ్రేష్ఠి గారు కుసుమాంబ గారికి పుట్టారు. వాసవి మాత సజీవ దహనం ఎందుకయ్యారో చెప్తా. ఒక రాజు వాసవి మాతకి ఇష్టం లేకపోయినా వాసవి మాతను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. దాంతో యుద్ధం జరిగి చాలామంది ప్రాణాలు పోయే ప్రమాదం వచ్చింది. అప్పుడు వాసవి మాత ప్రజల ప్రాణాలు కాపాడాలి, ధర్మాన్ని రక్షించాలి అని అనుకొని యుద్ధం జరగకుండా తన ప్రాణాన్ని త్యాగం చేశారు. వాసవి మాత ప్రజల కోసం సజీవ దహనమయ్యారు. వాసవి మాత మనకి నేర్పింది ఏమిటి? కోపం కంటే శాంతి గొప్పది. ధర్మం కోసం నిలబడాలి, దయతో ఉండాలి, ఆత్మగౌరవం కాపాడుకోవాలి. వాసవి మాతతో కలిసి ఆర్యవైశ్యులు, మన్నత్తు గోత్రాలు ఐక్యంగా నిలిచాయి. జై వాసవి మాత.